తిరుమల శ్రీవారిని నిత్యం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తులు విరాళాలు, కానుకలు సమర్పించుకుంటారు. 7 కొండలపై కొలువైన వెంకటేశ్వరునికి తోచిన వస్తువు మొక్కులుగా చెల్లిస్తారు. అయితే తెలంగాణకు చెందిన ఓ భక్తుడు అరుదైన కానుకను ఇచ్చాడు. కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుడికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ 2 రకాల చీరలను ప్రత్యేకంగా తయారు చేశారు. స్పెషల్గా తెచ్చి తిరుమల శ్రీవారికి సమర్పించాడు. చేనేత కళాకారుడైన విజయ్ చేనేత వస్త్రాలు తయారు చేయడంలో నేర్పరి. దీంతో స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించి 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో 2 చీరలు తయారు చేశారు. గతంలో కూడా స్వామివారికి అగ్గిపెట్టెలో పట్టే 2 రకాల చీరలను తయారు చేసి సమర్పించారు. ఈ చీర తయారీకి దాదాపు 25 రోజులు పట్టిందని అతను వెల్లడించారు. మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను నేసి సుశీల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే తరహాలో మా దక్షిణ కాశీగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టెలో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని నేనే కూడా అగ్గిపెట్టెలో చీరను మరియు శాలువను తయారు చేసి ప్రతి ఏడాది 2 నెలలకోసారి దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను. గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివిని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న 25 లక్షలు అంటే 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది. దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ అగ్గిపెట్టెల చీరను దాదాపుగా ఆయనలో మీద వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు. దీన్ని పూర్తి మొగ్గం మీద తయారు చేయడం జరిగింది. దీని కాల వ్యవధి 10 నుంచి 15 రోజులు టైం పట్టిందండి. దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు? కాస్ట్ వచ్చేసి 12 నుంచి 15 వేల మధ్యలో ఉంటుందండి.